ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, భద్రంగా ఉన్నారు కదా. మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎక్కడా లేని ఆనందం, ఎవ్వరూ ఇవ్వలేని సంతోషం యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే సాధ్యం. ఆయన మనతో ఉన్నారు, మనలో ఉన్నారు కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. ప్రతిరోజు కూడా మనం ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం చదువుకున్న తర్వాత వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం. ఈ సందేశాన్ని మీలో చాలామంది మీ స్నేహితులకు మరియు బంధువులకు షేర్ చేస్తున్నారు. అందును బట్టి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 146వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందామా. Psalm 146 and verse 10. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నింటనూ రాజ్యము చేయును. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. దేవుడు నిరంతరము ఏలుబడి చేయువాడు. ఆయన ఏ ఒక్కరు దింపేయలేరు, ఆయన ఏ ఒక్కరు కూడా నాశనం చేయలేరు. యెహోవా అనే మాటకు ఉన్నవాడు మరియు అనువాడని అర్థం అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మోషే అడిగాడు, ప్రభువా నీ ప్రజల దగ్గరికి వెళ్తాను, వాళ్ళందరూ అడుగుతారు ఎవరిని పంపించారని, ఏం చెప్పమంటావు? వాట్ షుడ్ ఐ టెల్ దెమ్? నేను వారికి ఏం చెప్పాలి? నీ పేరేంటో చెప్పు అని మోషే దేవుణ్ణి అడిగాడు. హోరేబు పర్వతం దగ్గర జరిగిన కాన్వర్జేషన్లో దేవుడు అన్నాడు, మోషే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమంటావంటే నేనే అని చెప్పు, ఉన్నవాడను మరియు అనువాడను అయ్యున్నాను అని చెప్పు. ఏ దేవుడైతే ఉన్నవాడుగా ఉన్నాడో ఆ దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించారని చెప్పు అని దేవుడు తన పేరును డిస్క్లోజ్ చేశారు, తన పేరును బహిర్గతం చేశారు, ఉన్నవాడను అనువాడనని. ఇప్పుడు ఆయనకున్న లక్షణం ఏంటి అంటే ఆయన నిరంతరము ఏలును. ఆది నుండి దేవుడు మనల్ని ఏలుబడి చేయాలని ఆయన కోరుతున్నారు. ఎందుకోసం అంటే ఆయన మన సృష్టికర్త కాబట్టి, మనల్ని నిర్మించిన దేవుడు కాబట్టి, మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు కాబట్టి మనలను సరైన రీతిలో పరిపాలన చేయాలని దేవుడు కోరుతున్నాడు. అయితే మానవునికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీ విల్ అనేది దేవుడు ఇచ్చాడు. ఎవరు మనల్ని ఏలుబడి చేయాలో కోరుకునే ఆ ఫ్రీ విల్ దేవుడు మనకిచ్చాడు. చాలామంది ప్రపంచంలో దేవుని ఏలుబడిలో ఉండడం కన్నా తమ సొంత నిర్ణయాల మీద ఆధారపడుతూ అపవాది యొక్క ఏలుబడిలో జీవించడానికే చాలామంది ఇష్టపడుతున్నారు. వారి జీవితాల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణం కూడా ఒకటి, వారు దేవుని ఏలుబడిలో లేకుండాటే. యెషయా గ్రంథం 26:13 చదివితే అందులో మాట ఉంటుంది ఏమనంటే, నీవుగాక వేరు ప్రభువులు మమ్మల్ని ఏలారు అనే మాట అక్కడ ఉంటుంది. అంటే దేవుడు కాక వేరొకరెవరో మనల్ని ఏలుబడి చేయడం వల్లనే సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, ప్రతికూలతలు కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఓ సూటి ప్రశ్న అడుగుతున్నాను ఈ ఉదయకాల సమయంలో. ప్రియ సహోదరి మరియు ప్రియ సహోదరుడా, నీవు ఎవరి ద్వారా ఏలుబడి చేయబడుతున్నావు? ఎవరు నిన్ను ఏలుతున్నారు? ఎవరు నిన్ను నియంత్రిస్తున్నారు? ఎవరి పాలనలో నీవున్నావు? నేను భౌతిక సంబంధమైన రాజ్యాల గురించి నేను మాట్లాడడం లేదు. మనందరం భారతదేశంలో ఉన్నాం. ఏదో ఒక పార్టీ భారతదేశాన్ని ఎప్పుడోకప్పుడు రూల్ చేస్తూనే ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఫిజికల్ కింగ్డమ్ ఆర్ ఫిజికల్ రూలింగ్. స్పిరిచువల్ రోల్లో నీవు ఎవరి ఆధీనంలో ఉన్నావు? ఎవరి ఆధీనంలో నువ్వు కొనసాగుతున్నావు అనేది ప్రశ్న. ఇంతవరకు బహుశా నీ జీవితంలో దేవుడు గాక, సర్వశక్తుడైన దేవుడు గాక, మంచి దేవుడైన ప్రభువు గాక, లోక సంబంధ వ్యక్తులు ఎవరో నిన్ను ఏలుబడి చేస్తున్నారేమో, వారు నిన్ను నియంత్రిస్తున్నారేమో. నీవు తీసుకునే నిర్ణయాలను, నీ జీవితాన్ని, నీ ఆలోచనలను, నీ అలవాట్లను వారు అతి తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారేమో. ఒకసారి పరిశీలించే, నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? అనేకుల జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉంటే వారు కొన్ని సందర్భాల్లో సైద్ధాంతికవేత్తల చేతుల్లో ఉంటారు. లోక సంబంధమైన సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ చేతిలో బలంగా ఇమిడిపోయి ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది. వారు త్రాగొద్దు మంచినీళ్ళు అంటే త్రాగరంతే, తినద్దు అంటే తినరు. నువ్వు ఈ గడిలోనే ఈ పని చేయాలంటే అది ఎంత కష్టమైనా చేయాల్సిందే అన్నట్టుగా వారి మాటలకు లోబడి వారి చేతుల్లో బ్రతుకుతూ ఉంటారు. దేవుడు చెప్పిన మాటకు లోబడరు, ఆయన మాటకు విధేయత చూపించరు. కానీ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే అపవాది చెర నుండి విడుదల పొంది లోక సంబంధమైన వ్యక్తుల యొక్క ఆ ఏలుబడి నుంచి విడుదల పొంది ప్రభు ఏలుబడిలోనికి వస్తామో ఆయన పాలన సమగ్ర పాలన, ఆయన పాలన నీతి పాలన,
ఆయన పాలన న్యాయముతో కూడిన పాలన. ఆయన నియంత్రణలో మనం ఉండడానికి ఇష్టపడదామా? దేవుడు మనలను సరైన రీతిలో ఏలుబడి చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అసలు సిసలైన ప్రభువు. ఆమేన్. ద లార్డ్ అనే మాట అనేకసార్లు మనం వాడుతుంటే ప్రభువు అనే మాట గ్రీకు భాషలోకి వచ్చేసరికి క్రియోస్ అనే పదం. క్రియోస్ అనగా దేవుడు మనల్ని ఏలుబడి చేయవాడు, ప్రభు అయిన దేవుడని ఆ మాటను మనం గమనిస్తున్నాం. హిబ్రూ భాషలో అడోనాయ్ అనే పదం కూడా ఉండేది ప్రభువు అనే మాటకు. దేవుడు మనల్ని ఏలుబడి చేయవాడు, మనల్ని నడిపించువాడు. కాబట్టి ఆయన వైపు మనం చూడగలిగితే ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకుంటాం. సియోను, నీ దేవుడు తరములన్నింటినో రాజ్యము చేస్తాడు. ఈ రాజ్యములో నీకు సంతోషం ఉంది, ఈ రాజ్యములో నీకు విశ్రాంతి ఉంది, ఈ రాజ్యములో దేవునికి నడిపింపు ఉంది. ఇక్కడ ఏలును అన్న ఆ మాటకు హిబ్రూలో ఒక పదం వాడబడింది. అదేంటంటే మలాక్ అనే పదం వాడబడింది. మలాక్ అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ థ్రోన్. రెండవది, యూ విల్ రిసీవ్ ఎ పర్ఫెక్ట్ కౌన్సిల్ అట్ హిస్ థ్రోన్. దేవుడు సింహాసనాసీనుడు, ఆయన సింహాసనం మీద ఆసీనుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ కూడా పర్ఫెక్ట్ కౌన్సిల్ అంటే నీకు ఏ సమయానికి ఏ సలహా కావాలో, ఏ నడిపింపు కావాలో దేవుడు వాటిని దయచేయవాడు. ఒకవేళ ఇంతవరకు లోకం క్రింద ఉండి నలిగిపోయావేమో, ఈరోజు ప్రభు దగ్గరికి రా. ఆయనను పిలుస్తున్నాడు. ఆయన సింహాసనాసీనుడు, అధికారం కలిగిన వాడు. హీ హ్యాస్ డొమినియన్ అండ్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. అన్ని విషయాల మీద, అన్ని సంగతుల మీద దేవునికి అధికారం ఉంది. కాబట్టి మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకుందాం. ఆయన మన త్రోవలు సరళం చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. ప్రభుతో చెప్పండి, ప్రభువా నీవు నన్ను ఏలుబడి చేయండి, నీ ఏలుబడిలో నేను ఉంటాను ప్రభువా. మంచి నిర్ణయం తీసుకోండి. తరములన్నింటినో దేవుని మహిమను, ఆయన ఆశీర్వాదాన్ని చూస్తావు. ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో నువ్వు కలిగి ఉన్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు. నీవుగాక వేరు ప్రభువుల ఆధీనంలో మేము చాలా దినాలు ఉండిపోయాం, చాలా సంవత్సరాలు ఉండిపోయాం. మమ్మల్ని క్షమించండి. నీ ఆధీనములోనికి, నీ ఏలుబడిలోనికి మేము రావడానికి ఇష్టపడుతున్నాం. తరములన్నింటినో రాజ్యము చేసే దేవుడు నాయన, నీ చేతుల్లో మా జీవితాలు పెట్టినప్పుడు తరతరాలు దీవించేవాడు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దానంతో మా ప్రియులను బలపరిచి ధైర్యపరచండి. వారికి ఉన్న ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి నాయన. సమస్యల్లో ఇబ్బందులు ఉన్నవారు లేవనెత్తండి. అస్వస్థతగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఈ దినమంతటిలో నీ కృపా మహదైశ్వర్యం వారి మీద కృమ్మరించి అద్భుతాలు చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు